దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, కనిపిస్తున్న వీడియోలో ఈ మహిళ ఎలా చేతులు జోడించి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తుందో మీరు చూశారు. ఇంతకీ తాను ఎందుకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుందో మీరు ఒకసారి ఈ వీడియో చూడాలి. దీని తర్వాత నేను మీకు క్లియర్ इन्फॉर्मेशन ఇస్తాను. ये जोरदार हंगामे की तस्वीरें कैथल की हैं, जहां पर दो पक्षों के बीच खूब विवाद हुआ। महिलाएं हाथ जोड़ती नजर आईं। आपको बता दें आखिरकार पूरा माजरा क्या है। दरअसल कैथल स्थित एक वाटिका में पिछले कई दिनों से ईसाई मिशनरी कार्यक्रम चल रहा था, जिसकी सूचना किसी ने फोन करके हिंदू संगठनों को दे दी। सूचना मिलने पर हिंदू संगठन के कुछ लोग वहां पहुंच गए और पैसे देकर जबरन धर्म परिवर्तन कराने का आरोप लगाते हुए कार्यक्रम का विरोध करने लगे। చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఎప్పుడో కాదండి, జస్ట్ కొన్ని రోజుల క్రితమే జరిగిన ఒక సంఘటన. ఇది కేవలం 20 డేస్ బ్యాకే జరిగిన ఇన్సిడెంట్ కేథల్ హర్యానాలో జరిగింది. అయితే ఈ హర్యానాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే, ఇక్కడ ఒక చర్చిలో 5 డేస్ మీటింగ్ అనేది జరిగింది. ఈ 5 డేస్ మీటింగ్లో మంది పాస్టర్లు వేరే ఏరియాస్ నుంచి వచ్చారు. ఐ మీన్ టు సే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు క్రిస్టియానిటీకి పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక హిందుత్వ గ్రూప్ని ఫోన్ చేసి వాళ్ళను ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ హిందుత్వ గ్రూప్ వచ్చి క్రిస్టియన్స్తో ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ అయిందో వాళ్ళ మధ్యలో ఒక చాలా పెద్ద సీరియస్గా చాలా గంభీరమైన ఆర్గ్యుమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారంటే ఆల్మోస్ట్ కొట్టుకునేంత వరకు జరిగిపోయింది. కాకపోతే మన చర్చిలో ఉన్న జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కాస్త తక్కువ ఉన్నారు కాబట్టి ఆగిపోయింది. ఇదే చిన్న సంఘం ఉంటే ఈ పార్టీకి ఆ చర్చిలో ఎంతో దాడి జరిగే అవకాశాలు ఉండేది. అయితే ఇక్కడ ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళను అడ్డుకున్నారో వాళ్ళకు మధ్యలో ఎంత ఆర్గ్యుమెంట్ జరిగిందంటే చివరికి స్త్రీలు వాళ్ళను చేతులు జోడించి మరీ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, దయచేసి మా పని మేము చేసుకుంటున్నాము అని చెప్తే వీళ్ళు మతం మార్పిడి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి స్వస్థతలు చూపెట్టి ఇక్కడ మతం మారుస్తున్నారని వీళ్ళు ఆరోపించడం ఆపలేదు. जिसके चलते दोनों पक्षों के बीच नोकझोंक हुई। वहीं सूचना मिलते ही पुलिस बल मौके पर पहुंचा और लोगों को शांत कराया गया। जो ये समाज को तोड़ने का काम चल रहा है, धन बल से पैसे दे के हिंदुओं को बरगलाया जा रहा है, गरीब लोगों को भाई ये यीशु की प्रार्थना करो आपके संकट कट जाएंगे। अब किसी की रीढ़ में फ्रैक्चर हो रहा है, यीशु का नाम लेने से कैसे ठीक हो जाएगी। ऐसे गरीब लोगों को ऐसे प्रलोभन दे के पैसे दे के बेचारों को धर्म परिवर्तन करवा रहे हैं। లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ని ఆపినంత వరకు వాళ్ళు ఆగలేదు. जिसके चलते दोनों पक्षों के बीच नोकझोंक हुई। वहीं सूचना मिलते ही पुलिस बल मौके पर पहुंचा और लोगों को शांत कराया गया। చివరికి పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది జరిగింది. అయినా కూడా అందులో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా నడుము నొప్పి ఉన్నా ఇక్కడ వచ్చి స్వస్థత కొరకు ఎందుకు వస్తారు, డాక్టర్లు ఉన్నారు కదా అని అంటున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, డాక్టర్స్ ఉన్నారు, లేరనేది కాదు, కానీ డాక్టర్ చేయని పనులు దేవుడు చేస్తాడని ఇలాంటి మూర్ఖుడికి తెలీదు. ఇలాంటి పనులే ఇంకొకటి చేస్తూ ఉంటాడు వీళ్ళ దాంట్లో ఒక బాబా. వాడు స్వస్థత చేయడు, ఏం చేయడు, కానీ కేవలం మనిషిని మ్యానిపులేట్ చేస్తూ మనుషుల దగ్గర దండుకుంటా ఉంటాడు. ఆయన పేరే భగేశ్వర్ బాబా. వీడు ఇండియాలో ఎక్కడ పోయినా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్స్, అదేవిధంగా ఇతన్ని చాలామంది పిలుస్తారు. అదే క్రైస్తవ మిషనరీస్ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినా లేకపోతే వాళ్ళ చర్చిలో పోయి వాక్యం చెప్పినా మా ప్రాంతంలో ఎందుకు వచ్చారని ఆ పాస్టర్ల పైన దాడి చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాన్ని మీరేమనుకుంటారో కామెంట్ ద్వారా ఖచ్చితంగా మాకు చెప్పండి. ఇంకొకటి మీకు ఒక హెచ్చరిక, ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితేనే మీరు చూడండి, లేకపోతే చూడకండి. ఎందుకు అనంటే ఇలాంటి కంటెంట్స్ ద్వారా ఎవరు డిస్టర్బ్ కావద్దని నేను కోరుతున్నాను. సో కాబట్టి మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తారని నమ్ముతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.